చూస్తున్నారు కదండి, కాల్ సెంటర్ జాబ్స్ అని చెప్పాను కదా. ఇంగ్లీష్, తెలుగు, హిందీ వస్తే చాలండి, మాట్లాడడం వస్తే చాలు. శాలరీ 20,000 per month ఉంటుందండి. అప్లై చేసిన తర్వాత మెయిల్ ఎలా వచ్చింది నాకు అది చూపిస్తాను, అన్ని డీటెయిల్స్ చూపిస్తానండి. అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా అనేది కూడా చూపిస్తాను. చూడండి, వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్లై చేసిన తర్వాత ఇట్లా వస్తుందండి. అప్లై మెయిల్ అయితే ఈ విధంగా వస్తుందండి. అప్లై చేసిన తర్వాత నేను అప్లికేషన్ ప్రాసెస్, డీటెయిల్స్ అన్ని చూపిస్తాను. చూడండి, వాకిన్ ఇంటర్వ్యూ అని మీరు అప్లై చేయగానే ఈ విధంగా వస్తుందండి మీకు. నాకైతే అప్లై చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. మండే అని ఇంటర్వ్యూ, 2 days గ్యాప్ ఉంటుందండి. మీరు సపోజ్ మండే అప్లై చేసుకుంటే మీకు వెడ్నెస్డే అని ఉంటుందండి ఇంటర్వ్యూ. మీరు ఎప్పుడు అప్లై చేసుకుంటే 2 days తర్వాత ఇంటర్వ్యూ డేట్ అనేది ఇస్తారండి. చూడండి, ఇలా ఉంటుందండి. డీటెయిల్స్ అన్ని ఈ విధంగా వస్తుంది. చూడండి, డీటెయిల్స్ అని నేను వీడియోలో చూపించానండి, క్లియర్గా చూసుకోండి. మీరు చెప్పాను కదా, వాయిస్ బ్లెండర్ అదర్స్ ఫుల్ టైం పర్మనెంట్, గ్రాడ్యుయేట్ నాట్ రిక్వైర్డ్ అండి. ఈ జాబ్కి అయితే బీపీఓ కాల్ సెంటర్ చెప్పాను కదా నేను. ఈ విధంగా ఇది మెయిల్ అండి. ఇక్కడ ఇన్వైట్ అని కూడా ఉంది చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. టెలికాలర్ జాబ్స్ అండి, టెలికాలర్ బీపీఓ అండి. లాంగ్వేజెస్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్ వస్తే చాలండి మీకు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటుందండి. ఫస్ట్ 3 months వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. తర్వాత మీకు పర్మనెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి జాబ్. ఇక్కడ జాబ్ చూడండి, టాప్ B2B MNC ఇన్ బీపీఓ డొమైన్ అండి. పోస్టెడ్ బై క్రియేటివ్ హ్యాండ్స్ హెచ్ఆర్ అండి. ఆ కంపెనీలో హెచ్ఆర్ అనే వాళ్ళు పోస్ట్ చేశారండి ఈ జాబ్ అనేది. 4 days అవుతుందండి జాబ్ పోస్ట్ చేసి. ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి, జాబ్ డీటెయిల్స్ చూద్దాం. చూడండి, జాబ్ డీటెయిల్స్ అయితే జాబ్ హైలైట్స్ చూడండి. ఫ్లూయెంట్ ఇన్ హిందీ, తెలుగు అండ్ ఇంగ్లీష్ అండి. ఇమీడియట్లీ అవైలబిలిటీ రిక్వైర్డ్ అండి. ప్రొవైడ్ కస్టమర్ సపోర్ట్ ఇన్ హిందీ, తెలుగు అండ్ ఇంగ్లీష్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఫర్ ఫస్ట్ 3 months అండి. చెప్పాను కదా నేను, ఫస్ట్ 3 months అనేసి మీరు ఆఫీస్ నుంచి వర్క్ చేయాలండి. దెన్ మీరు ట్రాన్సిషన్ టు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. మీరు తర్వాత పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేసుకోవచ్చు. ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ చూడండి. ఎక్స్పీరియన్స్ చూద్దాము. చూడండి, ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 2 years అండి. మీరు ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ 100 ఉన్నాయండి, త్వరగా అప్లై చేసుకోండి. శాలరీ చూడండి, 1.75 lakhs per annum నుంచి 2.25 lakhs వరకు వస్తుందండి శాలరీ. హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అండి. ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. తర్వాత మీరు రిమోట్గా వర్క్ చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ చూడండి, రిమోట్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్. అదర్ కీ స్కిల్స్ చూడండి, డే షిఫ్ట్, సిఆర్ఓ, కాలింగ్, యూఎస్ షిఫ్ట్, చాలా ఉన్నాయి చూడండి. జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, వాట్ యూ విల్ డూ అంట. వీ హ్యావ్ వేకెన్సీ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఆల్ 3 languages ఆర్ మ్యాండేటరీ అండి. డే షిఫ్ట్ వచ్చేసి ఫస్ట్ 3 months వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. లేటర్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ విల్ బి గివెన్ అంట. వర్క్ వచ్చేసి 6 days వరకు ఉంటుందండి. 1 day రొటేషనల్ ఆఫ్. గ్రాడ్యుయేట్ నాట్ రిక్వైర్డ్ అండి. ఇంటర్మీడియట్ అయినా 10th అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ హిందీ కస్టమర్ సపోర్ట్, ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ తెలుగు స్పోకెన్ మ్యాండేటరీ అండి. ఇమీడియట్ జాయినింగ్ అండి రిక్వైర్డ్. ఫస్ట్ 3 months చెప్పాను కదా ఆఫీస్ నుంచి వర్క్, తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్లీ ఉంటుందండి. శాలరీ వచ్చేసి అప్ టు 2.2 lakhs ప్లస్ ఇన్సెంటివ్ కూడా వస్తుందండి. ఇండస్ట్రీ టైప్ చూడండి, బీపీఓ కాల్ సెంటర్. డిపార్ట్మెంట్ చూడండి, కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్. కస్టమర్ సర్వీసెస్ వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి, డీటెయిల్ చేయాలి. రోల్ చూడండి, రోల్ కేటగిరీ చూడండి, వాయిస్ ఆర్ బ్లెండెడ్ అంట. ఎంప్లాయ్మెంట్ చూడండి, ఎంప్లాయ్మెంట్ టైప్ చూడండి, ఫుల్ టైమ్ పర్మనెంట్ అండి. గ్రాడ్యుయేట్ చూసుకోండి, ఎనీ గ్రాడ్యుయేట్ అండి. ఇక్కడ అబౌట్ కంపెనీ చూసుకోండి, కామర్స్ అండి కంపెనీ వచ్చేసి. అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. చూడండి, అప్లై మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇలా వస్తుంది. అప్లై నా మీద క్లిక్ చేస్తే, హాయ్ మొహమ్మద్ ఆరిఫా, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్, కైండ్లీ ఆన్సర్ ఆల్ ద రిక్రూటర్స్ క్వశ్చన్స్ టు సక్సెస్ఫుల్ అప్లై ఫర్ దిస్ జాబ్ అండి. మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ టైప్ చేసేయండి మీ నేమ్. ఫస్ట్ నేమ్ అంటే మొహమ్మద్ అండి, మీ ఇంటి పేరు ఇచ్చేసుకోండి. మీరు ఫస్ట్ నేమ్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్ నేమ్ ఇవ్వండి. కరెంట్ లొకేషన్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ